విజయనగరం జిల్లా జామి తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితులు మంగళవారం ఆందోళనకు దిగారు. జామి మండలానికి బోర్డర్లో ఉన్న అన్నంరాజుపేట పుష్పగిరి గ్రామానికి చెందిన రెల్లి కులానికి చెందిన వారు తాము నివాసం ఉంటున్న ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది అని తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు త్రోవ లేకుండా చేయడమే కాకుండా తమను కులం పేరుతో దూషించారని అన్నారు. జామి మండలంలో ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ మీరు పద్మనాభం మండలానికి చెందిన వారంటూ కేసు నమోదు చేయడం లేదని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. మాది విజయనగరం జిల్లా జామ మండలం అన్నరాజుపేట గ్రామం అండి. మేము 10 కుటుంబాలు పుష్పగిరి వేణుగోపాల తర్వాత ఏటొడ్డున తోటలోనే జీవిస్తున్నామండి. అయితే మాకు గత ఒక 80 ఏళ్ళుగా మాకు దారి ఉండేది. అప్పుడు ఏం చేశారంటే సడన్ గా రైతులు అనేది ఏం చేశారంటే ఆ దారిని దున్నేసి కనీసం దాంట్లో అడుగు కూడా పెట్టకుండా మమ్మల్ని ఇలా బంధించి ఉంచారండి. మాకు ఇటుపక్క కూడా వెళ్ళడానికి కనీసం హాస్పిటల్కి కానీ ఊర్లోకి కానీ వెళ్ళడానికి కూడా కనీసం తోవలేదండి. ఆ చెట్లెంబడి పుట్టలెంబడి మేము తిరుగుతున్నాము. పిల్ల పాపలతో ఉన్నామండి. తర్వాత మేము ఏదైనా సరే ఏదో పొరపాటున మామూలుగా ఏదో బయటికి వెళ్ళినా కూడా దాంట్లో ఆ పొలంలో కానీ దిగినా కూడా ఏమంటున్నారంటే రెల్లి లంచా కొడుకులారా, తక్కువ చేత కొడుకులారా అనేసి మీదని కలబడి ఇదిగా మా మావయ్యనైతే 10వ తారీఖు మేము అక్కడ ఏదో కార్యక్రమాలు ఉంటుండగా వచ్చి కలబడ్డారండి. గురుమజ్జి తర్వాత గులమజ్జి రామారావు అనే 2 వ్యక్తులు. వాళ్ళిద్దరూ ఆ జాగా మీద నుంచి మేము వెళ్ళాలండి. దయచేసి ఈ విషయాన్ని మేము ఎస్ఐ గారికి, జామ మండలం ఎస్ఐ గారికి మేము రిపోర్ట్ చేసాము. తర్వాత ఎంఆర్ఓ గారికి కూడా ఆ విషయాన్ని మేము రిపోర్ట్ చేసాము. నా పేరు కొత్తల గౌడ్ నాయుడు. నేను అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా మానవ హక్కుల సంఘంలో పనిచేస్తున్నాను. విజయనగరం జిల్లా జామి మండలంలో అన్నరాజుపేట గ్రామ శిబిరంలో ఉంటున్న రెల్లి కులస్తులు, నిరుపేదలైన అటువంటి కులస్తులను పద్మనాభ మండలం చెందిన ఒక 2 వ్యక్తులు ఎవరైతే నివాసం ఉంటున్నారో గురుమూర్తి నివాసం దగ్గరికి 2 వ్యక్తులు వెళ్లి మనిషిపై చేతులు వేసి ఫిల్టీ పట్టుకుని రెల్లి లంచా కొడుకున్న కులం పేరు దూషించి చంపేస్తాం, అవసరం అయితే కాల్చి చంపేస్తామని చెప్పి చాలా దారుణంగా బెదిరించడం జరిగింది. 10వ తేదీన ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం జరిగింది. మండల తహసీల్దార్ గారికి అలాగే జామి పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఆ గ్రామంలో ఎన్నో వేలుగా అదే జామ మండలానికి సంబంధించిన ఆధార్ కార్డులు, ఎలక్షన్ కమిషన్ ఓటు కార్డు అనేక హక్కులు కలిగి ఉన్నారు. కానీ అక్కడ 2 జిల్లాలకి సరిహద్దు అని చెప్పి ఈ జామి ఎస్సీ గారు మాకు తెలిపారు. అది జామి ఎస్సీ గారు కూడా అది ఏ మండలానికి వస్తుందో ఎంక్వైరీ చేసి నేను చేయవలసింది ఏదంటే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తానని చెప్పి జామి ఎస్సీ గారు మాకు తెలిపారు.